హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎక్కడికి వచ్చానంటే టటటాయ్ తాతయ్య గుంట గంగమ్మ గుడికి అనమాట. జాతర అనమాట. అదేంటది జాతర అంటే జనాలు లేరు, హడావిడి లేదు అనుకుంటున్నారా? ఎస్, మీరు అనుకున్నదే. ఈ జాతర అయిపోయిన తర్వాత వచ్చామన్నమాట. జాతర పోయిన మంగళవారం అయిపోతే మేము ఈ తర్వాత మంగళవారం వచ్చాము. జాతర అయిపోయిన తర్వాత కూడా పొంగల్ పెట్టుకుంటానే ఉంటారనమాట. ఇంకా మంగళవారం, శుక్రవారం, ఆదివారం అలాగే పెడతానే ఉంటారు. ఇంకా రోజు రోజు కొంచెం తగ్గుతూ వస్తారనమాట. అప్పుడు జాతర అప్పుడు పెట్టుకొని వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు. మధ్య మధ్యలో ఏదైనా మొక్కులు ఉంటే పెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఎప్పుడు శుక్రవారం, మంగళవారం, ఆదివారం పెడతానే ఉంటారు. ఆల్మోస్ట్ శుక్రవారం కాదు, మంగళవారం, ఆదివారం ఎక్కువ పెడతారనమాట. అసలు చూడండి, జనాలు అసలు చాలా మందే ఉన్నారు నాకు తెలిసినంత వరకు. అసలు జాతరకైతే అస్సలు ఇసకేస్తే సందు ఉండరు అస్సలు జనాలు. అస్సలు దూరే సందు. మా ఊళ్ళో ఒక తిరిగేదానికి పోయినారు గుడి చుట్టూ. నేను ఇక్కడ నిలబడుకోవాలన్నా అడుగొడు దండాలకు వచ్చినారనమాట. అడుగడుగు దండాలంటే అన్న ప్రదర్శన, ఏదో ప్రదర్శన దానికి వచ్చారనమాట. నేను కోడిని పట్టుకొని, కోడి ఉందనేసి ఇంకా మా కోడి పాపం పడుకోంది. ఇంకా దాన్ని పట్టుకొని ఆ బుట్టిగిన్నం పెట్టుకొని ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నాను అనమాట. ఇక్కడ దారిలో మరి నాకు ఒక పుష్ప కనిపించాడు అనమాట. సరే, ఆ పిల్లని కొంచెం ఎంకరేజ్ చేద్దాం అనేసి ఒక సెల్ఫీ అడిగా. వాడు బిల్డప్గా హీరో మాదిరిగా అలాగే అనుకోలేదులే, మంచిగా. ఇంకా మా అమ్మ చెప్పిన కిసుక్కన ఫోటో దిగమా అన్న. తీసిన వాడు హ్యాపీ. అంటే ఎంకరేజ్ చేయాలి, అలాగా ప్రోత్సహించాలనేసి ఇంకా దుత్తు ఎత్తుకొని నేను తిరగడానికి వెళ్ళాను అనమాట. అసలు మామూలుగా విడి రోజుల్లో వచ్చి తిరుగుతాను, ఎందుకంటే మామూలు జాతర రోజు అప్పుడైతే అసలు తిరగడానికి సందు ఉండదు. గుడి చుట్టూ చుట్టాలంటే అది చాలా టైం పడుతుంది. చాలా టైం పట్టేదే కాకుండా అస్సలు జనాలే ఎక్కువ మంది ఉంటారు. అసలు చూడండి ఎంత ఫ్రీగా ఉందో తిరగడానికి. చాలా ప్రశాంతంగా తిరిగాను అనమాట. దర్శనం కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఒక 10-15 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది అనమాట. ముందు జాతర అప్పుడైతే ఇక్కడ అసలు ఇదంతా కింద నేలపైన అంతా పొంగళ్ళు, అట్టిపండ్లు, పొంగళ్ళు, టెంకాయలు, అగరబత్తీలు, కాళ్ళకి సర్రని గుచ్చుకుంటా అంటే ఏడ ప్లేస్ దొరికితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు అనమాట. అసలు సందు లేకుండా పొంగళ్ళు. ఇది బ్లూ కలర్ కనిపిస్తుంది. ఇది వచ్చి వినాయకుడి గుడి అనమాట. వినాయకుడి గుడి. ఇంకా ఇది ఒక రౌండ్ అయిపోయింది. ఇక్కడే లెఫ్ట్ సైడ్ వాళ్ళే తీసుకొని ఇక్కడ పడేస్తారు అనమాట. ఇక్కడ అంతా మామూలుగా వేషాలు వేసుకొని కూడా వస్తూనే ఉంటారు. మంగళవారం, శుక్రవారం, ఆదివారం జనాలు అయితే చాలా ఫ్రీగా ఉన్నారు విడి రోజుల్లో కొంతమంది చాలామంది ఇక్కడ జాతర అప్పుడు జనాలకు భయపడేసి అసలు ఆ జాతర రోజు పెట్టుకోరు. తర్వాత ప్రశాంతంగా పెట్టుకుందాము, అక్కడ తొక్కిసలాట్లు, చైన్లు లాగేసేది, ఫోన్లు అంతా దుబ్బేసేది అంతా ఎక్కువ జరుగుతాయి అన్నమాట.